some any apps, any website, so many forms వస్తుంటాం అంటే any admission forms, any students registration form, some any sign up forms and login forms. So these are belongs to this form tag. ఓకే. సో ఏంటంటే ఏదో ఒక డేటా మనం ఎంటర్ చేస్తాం, మొబైల్ నెంబర్, యూజర్ నేమ్, పాస్వర్డ్, జెండర్, క్వాలిఫికేషన్, సమ్ డేటా అనేది మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ డేటా అనేది తీసుకెళ్ళి క్యారీ చేసి వేరే పేజ్కి మూవ్ చేస్తాం. సో అక్కడ ఏంటంటే సమ్ ఫంక్షన్ అవుతుంది. సో దట్ ఈస్ ద న్యాచర్ ఆఫ్ ఫార్మ్ ట్యాగ్. సో ఇట్ ఈస్ యూజింగ్ దట్ సబ్మిటింగ్ డేటా ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. సో ఇక్కడ ఈ ఫామ్ ట్యాగ్లో మనం కంపల్సరీగా మూడు అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో యాక్షన్, మెథడ్, ఈఎన్సీ టైప్. ఓకే. సో ఇందులో నేమ్ అనేది ప్రతి ట్యాగ్కి, HTML ట్యాగ్స్కి నేమ్ అనేది కామన్. సో వాట్ ఇస్ నేమ్ ఆఫ్ ది ట్యాగ్. సో కమింగ్ టు యాక్షన్ అంటే ఏంటంటే మనం ఏదైతే డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తామో ఆ డేటా అనేది ఏ పేజ్కి మూవ్ అవ్వాలి, ఏ పేజ్కి క్యారీ అవ్వాలనేది చెప్పేదే యాక్షన్. ఓకే. సో యాక్షన్ ఈజ్ ద డెస్టినేషన్ పేజ్ పాత్. ఇట్ ఈస్ యూజింగ్ ఫర్ రీడైరెక్షన్ ఆఫ్టర్ సబ్మిట్ ఫామ్. సో డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక ఏ పేజ్కి డేటా తీసుకెళ్ళాలని చెప్పేది యాక్షన్, డెస్టినేషన్ పాత్. కమింగ్ టు మెథడ్ అంటే ఏంటంటే సో మనం ఒక డేటా అనేది ఏ విధంగా డేటా మూవ్ అవ్వాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేది చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన లగేజ్ ఏదైనా ట్రాన్స్ఫర్ బుక్ చేస్తే మనం ఏదో ట్రాన్స్పోర్ట్ను చూస్ చేసుకుంటాం. సో వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది మనం చూస్ చేసుకుంటాం. ఆటో, ఆ లారీ, ఆ వ్యాన్, సమ్ మన బేస్ ఆన్ లగేజ్ మనం ట్రాన్స్పోర్ట్ వెహికల్ని మనం చూస్ చేసుకుంటాం. సేమ్ వే ఇక్కడ మెథడ్ అనేది మనం ఫామ్లో డేటా ఎంటర్ చేసిన తర్వాత ఆ డేటా ఏ విధంగా మూవ్ అవ్వాలి, దేని ద్వారా మూవ్ అవ్వాలనేది చెప్పేదే మెథడ్. సో ఈ మెథడ్లో 2 టైప్స్ ఉంటాయి, గెట్ అండ్ పోస్ట్. సో మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఈఎన్సీ టైప్ అంటే మనం ఈ ఫామ్లో ఏదైనా మీడియా టైప్స్ అంటే లైక్ వీడియో కానీ లేకపోతే ఎనీ ఇమేజ్ కానీ డాక్యుమెంట్ కానీ మనం అప్లోడ్ చేయాలి, ఫామ్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి అన్న టైంలో మనం యూజ్ చేయాల్సింది ఈఎన్సీ టైప్. సో ఈఎన్సీ టైప్ ద్వారానే, అట్రిబ్యూట్ ద్వారానే మనకి డేటా అనేది మూవ్ అవుతుంది. ఓకే. సో కమింగ్ టు ఫామ్ ట్యాగ్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇన్పుట్, డ్రాప్ డౌన్, టెక్స్ట్ ఏరియా. సో కమింగ్ టు ఇన్పుట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి, ఇన్పుట్ ట్యాగ్స్ ఉంటాయి. అవి ఏంటంటే టెక్స్ట్, రేడియో, చెక్ బాక్స్, ఫైల్, బటన్. ఇక్కడ మనం ఫామ్ ట్యాగ్ గురించి మనం ఇన్ డీటెయిల్ ఇంకా చెప్పుకోవచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి, ఫామ్ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ మనకి మెయిన్గా యూజ్ అయ్యేవి, సో ఇవంతా బేసిక్ HTML బేసిక్ క్లాస్ కాబట్టి HTML బేసిక్లో బేసిక్ థింగ్స్ మాత్రం చెప్తున్నాం. ఓకే. బేసిక్ కాన్సెప్ట్ చెప్తున్నాను. సో నేను డీటెయిల్గా మొత్తం కంప్లీట్ HTML క్లాస్ చెప్తాను బ్రీఫ్గా. సో అందులో కవర్ చేద్దాం ఇంకా ఏముంటాయి, HTML అంటే ఏంటి, సో HTMLలో నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా చెప్తున్నాం. బట్ ఇది ఏంటంటే ఇట్ ఈస్ హెల్పింగ్ టు డెవలప్ PHP. ఓకే. సో మన PHPలో యూజ్ చేసుకుంటాం అంటే మినిమం కాన్సెప్ట్, మినిమం డీటెయిల్స్ కావాలి కాబట్టి HTML ఇక్కడ చెప్తున్నాం. ఓకే. కమింగ్ టు క్లాస్. సో టెక్స్ట్, రేడియో, చెక్ బాక్స్, ఫైల్, బటన్. సో టెక్స్ట్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక డేటా ఎంటర్ చేస్తాం అనుకోండి, ఏమని నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఎనీ పాస్వర్డ్ కానీ, సో వాట్ ఎవర్ సమ్ డేటా ఎంటర్ చేస్తున్న టైంలో మనం యూజ్ చేసేది టెక్స్ట్ ట్యాగ్. సో ఈ టెక్స్ట్ ట్యాగ్ ఏంటంటే ఇన్పుట్, టైప్, కన్ఫర్మ్గా టెక్స్ట్ ఉండాలి, నేమ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ టెక్స్ట్ అండ్ వాల్యూ మస్ట్ బి నల్. సో ఇక్కడ రెండోది రేడియో. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది రేడియో. సో అందులో ఒక్క ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం, అక్కడ యూజ్ చేయాల్సింది రేడియో. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్. సో జెండర్ అని ఇచ్చినప్పుడు ఫామ్లో ఎనీ వన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం, ఆ టైంలో యూజ్ చేయాల్సింది రేడియో. సో టైప్ రేడియో,
name, some name, value male, female. Coming to checkbox అంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ ఆప్షన్స్లో ఒకటి కానీ ఎక్కువ కానీ మనం సెలెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ యూజ్ చేయాల్సింది చెక్ బాక్స్. ఓకే, అండ్ ఈ చెక్ బాక్స్లో మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే క్వాలిఫికేషన్ మనం ఒక పర్సన్కి మోర్ దెన్ 1 క్వాలిఫికేషన్ ఉండొచ్చు. ఎస్ఎస్సి, ఇంటర్, యూజీ. సో 3 ఉండొచ్చు, ఒకదానికన్నా ఎక్కువ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ అనేది ఏమవుతుందంటే టెక్స్ట్ బాక్స్, నేమ్, వాల్యూ అనేది మన వాల్యూస్ ఎస్ఎస్సి, ఇంటర్, యూజీ. ఓకే, సో కమింగ్ టు ఫైల్. సో ఇక్కడ ఫైల్ అనేసరికి ఏమవుతుందంటే మనం ఏదైనా ఫోటో కానీ, ఏదైనా డాక్యుమెంట్ కానీ, ఏదైనా వీడియో ఫైల్ కానీ, ఏదైనా ఇమేజ్ కానీ అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫైల్ ట్యాగ్ యూజ్ చేసుకుంటాం. టైప్ మస్ట్ బి ఫైల్, నేమ్ సమ్ ఆఫ్ ది ట్యాగ్ యొక్క నేమ్, వాల్యూ మస్ట్ బి నల్. ఓకే, సో బటన్స్ అంటే 2 టైప్స్ బటన్స్ ఉంటాయి. ఒకటి బటన్, 2 సబ్మిట్. సో బటన్ ద్వారా మనం ఎనీ డేటా మనం సబ్మిట్ చేయలేం, బట్ సబ్మిట్ ద్వారా మనం డేటా సబ్మిట్ చేయొచ్చు. సో అంటే ఏంటి, టైప్ మస్ట్ బి బటన్ ఫర్ నాట్ సబ్మిటింగ్ డేటా, టైప్ ఈజ్ సబ్మిట్ టు సబ్మిట్ ది డేటా. అంటే ఏంటి, ఏదైనా డేటా అనేది మనం ఫామ్లో ఉంటే ఆ ఫామ్లో ఉన్న డేటా మనం ఎంటర్ చేసి కింద లాగిన్, సైన్ అప్ అని క్లిక్ చేస్తాం కదా. సో అక్కడ ఈ బటన్ అనే ఆప్షన్ ఇస్తాం కాబట్టి డేటా అనేది నెక్స్ట్ పేజ్కి మూవ్ అవుతుంది. అదే టైప్ అనేది బటన్ ఇచ్చాం అనుకోండి, సో అక్కడ డేటా మూవ్ అవ్వదు, అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్, బట్ లుక్ లైక్ బోత్ ఆర్ సేమ్. అండ్ ఇన్పుట్ తర్వాత మనం చెప్పుకోవాల్సింది డ్రాప్ డౌన్ అంటే ఏంటి అంటే మనం మల్టిపుల్ మోర్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ ఆప్షన్స్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ యూజ్ చేస్తుంది డ్రాప్ డౌన్. లైక్ కంట్రీ అనుకోండి ఎగ్జాంపుల్. సో కంట్రీ అని లిస్ట్ ఉంటుంది. సో ఆ లిస్ట్లో నుంచి మనం ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దర్ ఈజ్ ద యూజింగ్ డ్రాప్ డౌన్. టెక్స్ట్ ఏరియా. సో టెక్స్ట్ ఏరియా అంటే ఏంటి, మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ డేటా అనేది ఎంటర్ చేయాలి ఒక ట్యాగ్లో అన్న టైంలో యూజ్ చేయాల్సింది టెక్స్ట్ ఏరియా. సో టెక్స్ట్ ఏరియా అనేది మనం తీసుకుని ఆ టెక్స్ట్ ఏరియా దాంట్లో మనం టెక్స్ట్ ఏరియా ట్యాగ్, నేమ్, టెక్స్ట్ ఏరియా నేమ్, సమ్ అడ్రస్, బయోటా, సంథింగ్. సో రోస్ 5, కాలమ్ 60. దీన్ని మీ డీటెయిల్ క్లాస్ పెట్టాను. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫామ్ ట్యాగ్. సో కమింగ్ టు బ్రౌజర్. సో ప్రీవియస్గా మనం చెప్పుకుంది జస్ట్ ఏదో వాట్ ఆర్ ద హెడ్డింగ్స్ అండ్ వాట్ ఈస్ ద టేబుల్ ట్యాగ్ సో అని చెప్పుకున్నాం. కమింగ్ టు టుడే క్లాస్, ఈరోజు క్లాస్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నేమ్. సో ఇక్కడ నేమ్ అంటే ఏంటి, మనం ఇక్కడ దీంట్లోకి వచ్చేస్తే నేమ్ అంటే మనకి టెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ వాట్ ఇస్ ద టైప్ ఇన్పుట్ అంటే మనం టెక్స్ట్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ నేమ్ అనేది స్టూడెంట్ నేమ్ ఇచ్చుకొని వాల్యూ ఇచ్చుకున్నాం. సో మనం ఎనీ నేమ్ మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, కమింగ్ టు రేడియో బటన్ అంటే మనకి వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ ట్యాగ్. సో ఇన్ దిస్ మనం రేడియో బటన్కి జెండర్ ఇచ్చుకున్నాం. సో ఈ జెండర్ అనేది మేల్, ఫీమేల్. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి చెక్ బాక్స్ ఇచ్చాం. టైప్ ఇక్కడ రేడియో అయితే ఇక్కడ చెక్ బాక్స్, ఇక్కడ టెక్స్ట్. సో ఈ 3 ఇచ్చుకున్నాం. నెక్స్ట్ ఫోటో, ఇక్కడ ఇన్పుట్ అంటే ఫైల్ ఇచ్చుకున్నాం. జస్ట్ నేమ్ అంటే ఫోటో ఇచ్చుకున్నాం. నెక్స్ట్ కంట్రీ, ఇక్కడ వచ్చేసరికి సెలెక్ట్ బాక్స్ పెట్టుకున్నాం. ఈ సెలెక్ట్ బాక్స్లో డ్రాప్ డౌన్కి నేమ్ ఏమి ఇచ్చినాం అంటే కంట్రీ ఇచ్చుకున్నాం. సో డిఫరెంట్ టైప్ ఆప్షన్స్ పెట్టుకున్నాం. సో ఇవి మనం ఏం చేయొచ్చు అంటే ఎనీ వన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అడ్రస్ అంటే టెక్స్ట్ ఏరియా పర్పస్. సో టెక్స్ట్ ఏరియా అనేది మనం ఇలా ట్యాగ్ ఇచ్చుకున్నాం. నేము, సో రోస్, కాలమ్స్. నెక్స్ట్ బటన్స్ అనేది టైపు బటన్, సబ్మిట్ ఇచ్చుకున్నాం. ఓకే, సో కమింగ్ టు దిస్. సో ఇక్కడ టైప్ టెక్స్ట్ ఇచ్చాం కాబట్టి ఏది ఎంటర్ చేసి మనకు కనిపిస్తుంది. ఓకే, సో మేల్, ఫీమేల్ ఇక్కడ చూసాం అనుకోండి, ఎనీ వన్ ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం. ఓకే, ఈ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ నేమ్ మార్చాను అనుకోండి, జస్ట్ జెండర్ 2 అని ఇచ్చాను. రిఫ్రెష్ చేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేస్తే చూడండి ఏమవుతుంది. సో 2 సెలెక్ట్ అయిపోతుంది. వై? బికాస్
మనం ఎప్పుడైతే ఒకే నేమ్ అని ఇచ్చామో, సేమ్ నేమ్ ఇచ్చామో, ఇక్కడ బిహేవ్ లైక్ ఇట్ ఈజ్ ఏ వన్ గ్రూప్, జెండర్ గ్రూప్ అని తీసుకుంటుంది. ఈ రేడియో, ఈ టైప్ రేడియో ఇది జెండర్ గ్రూప్ ఎంత ఒకటే, అంటే ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకోగలం అనేసి చెప్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఒకటి మాత్రం సెలెక్ట్ చేయగలం. సో అంటే మీనింగ్ ఏంటి, నేమ్ అనేది మస్ట్ బి సేమ్ ఫర్ 2 రేడియో బటన్స్ ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ గ్రూప్, అంటే ఒకదానికి సంబంధించింది అయితే. కమింగ్ టు క్వాలిఫికేషన్ సేమ్ అలాగే, నేమ్ అనేది మస్ట్ బి సేమ్. ఇచ్చిన తర్వాత మనం ఏదైనా సెలెక్ట్ చేసాం అనుకోండి, అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఎందుకంటే దేర్ ఈజ్ ద ఆప్షన్ టు సెలెక్ట్ 1 ఆర్ మోర్ దెన్ 1 ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్చాను అనుకోండి, ఇక్కడ మార్చితే ఏమవుతుంది, ఇక్కడ మార్చినా సరే సేమ్ అలాగే ఉంటుంది, అన్నీ సెలెక్ట్ అవుతాయి, నథింగ్ టు చేంజ్. బట్ వాట్ ఈస్ ద చేంజ్ మీన్స్ ఇట్ ఈస్ బిహేవ్ లైక్ ఏ this look like one group, this is a different group. అంటే ఏంటి, ఈ మూడు ఒక గ్రూప్, ఇది వేరే గ్రూప్ కింద బిహేవ్ అవుతాయి. సో కానీ మనకి ఏంటంటే ఇదంతా ఒక గ్రూప్ కాబట్టి ఇట్ షుడ్ బి విత్ ది సేమ్ నేమ్. ఓకే, సో కమింగ్ టు ఐడి. సో ఇక్కడ నేను ఈ కాన్సెప్ట్ చెప్పలేదు, హిడెన్. సో హిడెన్ అంటే ఏంటంటే మనం ఇక్కడ డేటా అనేది కనిపించదు, చూసారా, కనిపించదు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఈ డేటా అయితే కనిపిస్తుంది హిడెన్లో, అంటే సోర్స్ కోడ్లో. బట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది. సో ఎందుకంటే మనం ఏదైతే డేటా ఇచ్చి అది ఇంటర్నల్గా ఆ డేటా మూవ్ అవ్వాలి తప్ప ఒక పేజ్ ఇంకో పేజ్కి, బట్ యూజర్కి కనిపించవలసిన లేని టైంలో హిడెన్ వాడతాం. అది మనం PHP క్లాస్లో మనం చెప్తాం ఇన్ డీటెయిల్గా, అక్కడ యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూస్ ఫైల్. ఇక్కడ ఫైల్ అని ఇచ్చాం కదా, ఇక్కడ ఫోటో. సో మనం ఏదైనా ఫైల్ కానీ ఫోటో కానీ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ యూజ్ చేయాల్సింది ఫైల్. ఓకే, సో కమింగ్ టు కంట్రీ. సో ఈ కంట్రీని సెలెక్ట్ బాక్స్ కాబట్టి ఇక్కడ వాల్యూస్ ఇలా ఇచ్చాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా, USA ఏదో ఒకటి సెలెక్ట్ చేయగలుగుతుంది. కానీ మనకి తెలిసినంత వరకు ఇక్కడ ఇంకోలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సపోజ్ మల్టిపుల్ ఇచ్చారనుకో, రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి ఏమవుతుంది, హైట్ వచ్చిందా, సో ఎక్స్పాండ్ అయ్యింది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఆల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ కంట్రోల్ సెలెక్ట్ చేసుకొని ఎనీ వన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, మోర్ దెన్ 1 ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, వీ కెన్ సెలెక్ట్ 1 ఆప్షన్ ఆర్ మోర్ దెన్ 1 ఆప్షన్. సో ఇది ఎలా బిహేవ్ చేస్తా అంటే వన్ టైప్ ఒక వేలో ఇట్ ఈస్ లైక్ ఏ రేడియో బటన్, ఇట్ ఈస్ లైక్ ఏ చెక్ బాక్స్. వైపు యొక్క చెక్ బాక్స్ ఏంటి, ఒక ఆప్షన్ మోర్ దెన్ 1 ఆప్షన్ సెలెక్ట్ చేసిన ఆప్షన్ ఉంది కదా. సో అలాగే ఇక్కడ కూడా మనం ఇక్కడ ట్యాగ్ ఇక్కడ అట్రిబ్యూట్ మల్టిపుల్ ఇస్తే ఇట్ ఈస్ బిహేవ్ లైక్ ఏ చెక్ బాక్స్. యూ కెన్ సెలెక్ట్ 1 ఆర్ మోర్ దెన్ 1 ఆప్షన్ సెలెక్ట్. ఫస్ట్ సపోజ్ ఇక్కడ మల్టిపుల్ తీసేస్తే ఏమవుతుందంటే చూడండి, సో ఒక ఆప్షన్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఏం పట్టుకున్నా, కంట్రోల్ పట్టుకోకపోయినా ఇక్కడ ఏమవుతుందంటే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి మల్టిపుల్ ఉన్నప్పుడు, అప్పుడే 2 సెలెక్ట్ అవుతాయి. సో ఇక్కడ సింగిల్ మనం మల్టిపుల్ తీసాం కాబట్టి ఇక్కడ సింగిల్ ఒక్కొక్కటి మాత్రమే సెలెక్ట్ అవుతాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ ఏరియా. సో ఇక్కడ మన అడ్రస్ని ఇచ్చాం, మన ఇష్టం ఏ అడ్రస్ని ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే రోస్ 10 ఇచ్చాం కదా, రోస్ తీసాను 5 ఇచ్చాను, చూడండి ఏమవుతుందో, తగ్గిపోయిందా హైట్. ఫస్ట్ సపోజ్ ఇక్కడ నేను 100 బదులు 10 ఇచ్చాను, చూసారా లెంత్ తగ్గిపోయింది. సో మనం దీని యొక్క లెంత్ని మనం ఇక్కడ కోడ్లో ఫిక్స్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ కూడా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, రీఫ్రెష్ చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఓకే, కమింగ్ టు బటన్లో 2 టైప్స్ చెప్పాను, బటన్ ఒకటి, సబ్మిట్ ఒకటి. ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూసారు, ఇంకో పైన చూసారు అనుకోండి, ఫామ్ ట్యాగ్, నేము, ఐడి, ఓకే, యాక్షన్, మెథడ్ ఇచ్చాను. సో ENC టైప్ అనేది నేను పేజ్ టైప్లో చెప్తాను. ఓకే, సో ఇక్కడ యాక్షన్ అనేది ఇది ఏ పేజ్కి డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలనేది, ఇది ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలనేది మెథడ్. ఓకే, సో లెట్స్ సీ, రిఫ్రెష్. ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేశాను అంటే ఏంటి, టైప్ ఈజ్ బటన్, టైప్ ఈజ్ సబ్మిట్. సో బటన్ క్లిక్ చేస్తే నథింగ్ హ్యాపెన్.
బట్ సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమో చూడండి, డేటా అనేది సమ్ పేజ్కి ట్రై చేస్తుంది కానీ పేజ్ లేదు, ఫైల్ లేదనుకోండి. సో ఇక్కడ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ మీరు కంపేర్ చేస్తే ఇక్కడ గెట్ మెథడ్ గెట్ అని ఇచ్చాం కదా. సో గెట్ ఇచ్చి నేను సబ్మిట్ చేస్తే ఏమవుతుంది, డేటా అనేది విజిబుల్, డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. గో బ్యాక్, జస్ట్ నేమ్ ఫీమేల్ SSC, ఎంటర్ ఫోటో, సమ్ సబ్మిట్. సో డేటా అనేది టెస్టింగ్ మేల్ క్వాలిఫికేషన్ SSC, ఎంటర్ మై ఐడి, అండ్ మై ఐడి అంటే హిడెన్లో ఉన్నది, ఫోటో సమ్ ఫోటో ఏదో సెలెక్ట్ చేసాం. సో అన్నీ కూడా సెలెక్ట్ ఉన్నాయి, బటన్ లాగిన్, అడ్రస్, సమ్. ఓకే, సో డేటా అనేది మూవ్ అవుతుంది. కానీ ఈ డేటా ఒక పేజ్ ఇంకో పేజ్ మూవ్ అయినప్పుడు యూఆర్ఎల్ కనిపిస్తుంది. వై? బికాస్ ఇట్ ఈజ్ ఏ మెథడ్ ఈజ్ గెట్. ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ పోస్ట్ ఇచ్చాను అనుకోండి, పోస్ట్ ఇచ్చి మళ్ళీ రీఫ్రెష్ చేసి డేటా ఎంటర్ చేశాను అనుకోండి, మెయిల్ సేమ్, ఓకే, ESA సమ్ టెక్స్ట్, లాగిన్. చూసారా, డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ ఎంట్రల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది వితౌట్ షోయింగ్ అట్ బ్రౌజర్. టైటిల్ బార్ మనకి ఎక్కడ ఇది ఎక్కడ చూపించట్లేదు డేటా, బట్ డేటా మూవ్ అవుతుంది. సో ఇది ఎలా మూవ్ అవుతుంది, ఈ డేటా తీసుకోవాలనేది PHP క్లాస్ చెప్పినప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద టుడే క్లాస్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్